నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో అండి, అందరము తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన వీడియో అండి. అంటే మన రోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటాం ఇంట్లో. అలా దీపారాధన చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి. ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా ఒక కోరిక కోసం మనం కోరుకొని లేదంటే అమ్మవారి దగ్గర మొక్కుకోనైనా సరే మనం ఇలాంటి ఒక పరిహారాన్ని మనం చేయొచ్చు. అంటే దీపారాధన వెలిగించేటప్పుడు ఆ దీపంలో వేయవలసిన ముఖ్యమైన ఒక వస్తువు అనేది ఉందండి. ఆ వస్తువుని కనుక మనం వేయగలిగితే నిజంగా అండి 7 రోజుల దగ్గర నుంచి 11 రోజులలో ఖచ్చితమైన పరిష్కారం అనేది దక్కుతుంది. ఇంకా ఆ దీపారాధనని ఎలా చేయాలి, ఆ దీపారాధన చేసేటప్పుడు వేయవలసిన వస్తువు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనమందరము కూడా అండి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం. రోజు కూడా చేస్తూ ఉంటే చాలా మంచిదండి. అంతేకాకుండా కనీసం మంగళవారం, శుక్రవారం నాడైనా సరే చేసేవాళ్ళు ఉన్నారు. మనం పొద్దున పూట, సాయంత్రం పూట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకోసము అండి? ఒక దీపారాధన వెలిగిస్తే మన ఇంట్లో ఆ లైట్ వెలుతురు వల్ల మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అండి, ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి అనేది కూడా లోపలికి ప్రవేశించడానికి ఆలోచిస్తుందనమాట. అందువల్ల దీపారాధన చేసుకోండి, రోజు కూడా మంచిది అని మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు. అదే మనం ఆచరిస్తూ ఉన్నాం. అలాగే ఆ దీపారాధనని ఎటువైపు వెలిగించాలి అంటే ఏ దిక్కు చూస్తున్నట్టుగా వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనేది ఒక ముఖ్యమైన ఒక విషయం తెలుసుకుందామండి. ఆ తర్వాత దీపారాధనలో వేయవలసిన వస్తువు ఏంటనేది తెలుసుకుందాం. సాధారణంగా అండి అందరిళ్లలో కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది, లేదంటే కనుక వెండి దీపంతో మనం వెలిగిస్తూ ఉంటాం, లేదంటే పంచముఖ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. అలా దీపారాధన చేసినప్పుడు చాలామంది దీపం అనేది తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా, ఇప్పుడు మన వైపు చూస్తుంది కదా, ఇమేజ్లో చూడండి ఫ్రెండ్స్, మన వైపు చూస్తుంది. అంటే ఆ దీపం అనేది తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా మనం వెలిగిస్తూ ఉంటాం. అలా వెలిగించడానికి అర్థం ఏంటి అని అంటే మన ఇంట్లో మంచి మంచి విషయాలు జరగాలి, ఒక శుభకార్యం అనేది జరగాలి, ఒక మంచి అదృష్టం అనేది కలిసి రావాలి అని ఒక పాజిటివ్ అయిన విషయం కోసం మనం తూర్పు దిక్కుగా పెడితే మంచిదండి. అంటే వెనకాల ఫొటోస్ ఉంటాయి, ఈ దీపారాధనకి వెనక సైడ్ ఫొటోస్ ఉంటాయి. దీపారాధన మాత్రం మనకి తూర్పు దిక్కుగా పెడుతూ ఉంటాం. ఇంకా అలా కాకుండా మనం కనుక దీపారాధనని ఫొటోస్ వైపు, ఎటువైపు అయితే కనుక మనం దేవుడి పటాలు పెట్టామో ఆ దేవుడి పటాలను చూస్తూ ఉన్నట్టుగా తూర్పు వైపు కాకుండా పడమర వైపు, అంటే ఆపోజిట్ దిక్కుగా దీపారాధన అనేది వెలుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను, చూసారండి? అలాగా. అంటే మన ఇంట్లో రోజు కూడా ఒక దీపం పెట్టకూడదండి, 2 దీపాలు పెడితే మంచిది. ఒక దీపం మనకి తూర్పు దిక్కుగా చూస్తున్నట్టు పెడితే కనుక నిజంగా ఇంట్లో మంచి మంచి విషయాలు జరగడం కోసం రోజు ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా కాకుండా 2 దీపాలు వెలిగించే వాళ్ళైతే కనుక తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా ఒక దీపాన్ని, ఇంకా పడమర దిక్కుగా చూస్తున్నట్టుగా ఒక దీపం వెలిగించేటట్టుగా పెడితే మన ఇంట్లో ఉన్న పడమర దిక్కుగా చూస్తున్న ఆ దీపానికి ఉన్న శక్తి ఏంటి అని అంటే అండి, ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ శక్తి అంతా కూడా తొలగిపోయి ఎలాంటి గొడవలు ఉన్నా కూడా దూరం అయిపోతాయండి. మనకి ఎలాంటి గొడవలు వస్తూ ఉన్నా మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉంటాం. అలాంటి ఒక శక్తి మన ఇంట్లోకి రావాలి అని అంటే కనుక పడమర దిక్కుగా, అంటే దేవుడు పటాలను చూస్తున్నట్టుగా ఈ దీపం అనేది వెలుగుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇలా వెలిగించి చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక మంచి రిలాక్సేషన్ అనేది తెలుస్తుందన్నమాట. ముందు మనం ఇలా వెలిగించిన దీపారాధనకు పడమర దిక్కుగా చూస్తూ ఉన్న దీపారాధనకు వ్యత్యాసం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా రోజు ఇలా మనం ఏ దీపాన్ని వెలిగించినా కూడా అండి, కామాక్షి అమ్మవారి దీపం కానీ, మట్టి ప్రమిదతో కానీ, వెండి కానీ, ఎలాంటి దీపాన్ని వెలిగించినా కూడా ప్రమిదతో వెలిగించిన దీపానికి వచ్చిన ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ అండి. మీరు వీలైతే ప్రమిదతో దీపారాధన చేయడానికి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒక దీపం అయినా సరే ప్రమిదతో వెలిగించండి. ఇంకా
అలాంటి దీపంలో అండి రోజు కూడా మనం కొంచెం వేయవలసిన వస్తువు ఏంటి అని అంటే బియ్యపు గింజలండి. ఈ బియ్యపు గింజలు 5 దగ్గర నుంచి 11 గింజల వరకు కూడా మనం ఎన్ని గింజలైనా సరే మనం వేయచ్చు, 5 కానీ 7 కానీ అట్లా కొంచెం దీపారాధన వెలిగించిన తర్వాత ఈ గింజలని, బియ్యపు గింజలని అందులో వేస్తే నిజంగా చాలా మంచి రిజల్ట్ అండి. అసలు డబ్బు పరంగా కానివ్వండి, లేదంటే కనుక ఇంట్లో మనం ఏదైనా ఒక సమస్యను కానీ ఒక కోరిక కానీ మనం అనుకుంటూ మనకి ఇది జరగాలి అని మనం ప్రయత్నిస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తే కనుక అండి నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎందుకు మనం బియ్యపు గింజల్ని వేయాలి అని అంటే ఇంట్లో బియ్యం అనేది మనకి ఎలా ఉంటాయండి, మనం ఒక డ్రమ్ములో కానీ బస్తాల్లో కానీ బియ్యము ఎప్పుడు కూడా నిండుగా పెట్టుకుంటాం, ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే డబ్బు అనేది కూడా మన ఇంట్లో అలా బియ్యం చేరినట్టుగా, బియ్యం ఎంతైతే కనుక ఎక్కువ డ్రమ్ముల నిండా పెట్టుకుంటామో అలాగే డబ్బు కూడా మనకి విపరీతమైన ఆదాయం అనేది పెరగాలి అని అంటే కనుక వెలిగించే దీపారాధనలు ఈ బియ్యపు గింజలను వేస్తే నిజంగా చాలా శ్రేయస్కరం అన్న ఒక విషయాన్ని నేను తెలుసుకున్నానండి గుడిలో పూజారి ద్వారా. ఆయన చెప్పిన ఒక విషయమే మీ అందరికీ నేను తెలియజేస్తున్నానండి. మనకి ఇలా చేయడం వల్ల ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా కలిసి మనకి నిజంగా మంచి ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తీరడానికి మంచి అవకాశం అండి. మీరు రెగ్యులర్గా దీపారాధన చేసే వాళ్ళైతే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా 11 రోజుల పాటు వరుసగా దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించే దీపంలో కొంచెం బియ్యపు గింజలను వేసి మీరు దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిదండి. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా అలా వేసిన బియ్యపు గింజల్ని ఆ ఒత్తులని మనం ఏదైతే కనుక 2 ఒత్తులు రోజు కూడా వేసి వెలిగిస్తూ ఉంటాం కదా, ఒత్తులని ఆ వేసిన బియ్యపు గింజల్ని తర్వాత రోజు మార్చుకోవాలండి, తీసేయాలన్నమాట. నూనె అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది కదా, ఆ తర్వాత రోజు మనం దీపంలో నూనె పోసుకొని కొత్త ఒత్తులని వేసి మళ్ళీ కూడా కొత్తగా బియ్యపు గింజలను వేయాలి. ఆల్రెడీ వేసిన బియ్యపు గింజల్ని తీసేసి మీరు ఏదైనా సరే చెట్లలో పడేసేయచ్చు. నిజంగా చాలా మంచి ఐశ్వర్యం, అభివృద్ధి అనేది చెందుతుందండి. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంతకు ముందు కూడా మనం దీపారాధనలో ఒకే ఒక యాలకని వేసి 3 రోజుల పాటు చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. డబ్బు పరంగా అవస్థపడే వాళ్ళు, డబ్బు రావాల్సిన వాళ్ళు అని చెప్పి మనం ఒక వీడియో చేశామండి. ఆ వీడియోకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. అలాగే అంతే శక్తి మనకి ఇవ్వగలిగే ఒక పరిహారం అండి ఇది. ఈ బియ్యపు గింజల్ని దీపారాధనలో వేయటం మీరు ఈ రోజు నుంచే, అంటే ఈరోజు శుక్రవారం, మీరు ఈరోజు రాత్రి నుంచే కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన వీడియోస్కి కింద హైప్ అనే ఒక పాయింట్స్ వస్తున్నాయండి. అది మీకు వీడియోస్ నచ్చి హైప్ అనే పాయింట్స్ క్లిక్ చేస్తే కనుక 120, 220 అనే పాయింట్స్ మీకు కనిపిస్తాయి. అది కూడా క్లిక్ చేశారనంటే పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే.